మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భరించలేని కష్టాలలో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళల్లో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి. మీ కష్టాలన్నీ కూడా 24 గంటల్లో తీరిపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎక్కువగా కష్టాలు పడేవారు, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు, దృష్టి దోషాలు ఉన్నాయని ఇంట్లో అస్సలు బాగుండటం లేదు, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలంటే తప్పకుండా గురువారం ఈ పరిహారం చేయండి. దీనికి గ్లాసుడు పసుపు నీళ్లు, ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది. మీరు ₹1 కూడా ఈ పరిహారం కోసం ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. మరి గురువారం ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. రాజ్యం కోల్పోయిన తర్వాత ఒకరోజు వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చారు. అతనిని తగు రీతిన సత్కరించిన పిదప ధర్మరాజు, మహాత్మా, తపస్సు, దానం గొప్పవి అంటారు కదా, ఆ రెండిటిల్లో ఏది గొప్పది అని అడిగాడు. అందుకు వేదవ్యాసుడు, ధర్మజ, దానం అంటే తనకు ఉన్న దానిని పరులకు ఇవ్వటం. మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే, కనుక ధనం మానవులకు ప్రాణం కంటే మక్కువ ఎక్కువ. కష్టపడి సంపాదించిన ధనం పరులకు ఇవ్వటం గొప్ప పని. సాధారణంగా బుద్ధిహీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనం దానం చేస్తూ ఉంటారు. కానీ అందువలన పుణ్యం ఏమీ రాదు. న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచెం దానం చేసినా పుణ్యం వస్తుంది. అలాంటి ధనం సకాలంలో సరియైన ప్రదేశంలో యోగ్యుడైన వాడికి దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. ఉదాహరణగా నీకు వ్రీహి ద్రోణోపాఖ్యానం చెప్తాను విను అని వేదవ్యాసుడు ధర్మరాజుకు ఈ విధంగా ద్రోణోపాఖ్యానం చెప్పటం మొదలుపెట్టాడు. ధర్మజ, పూర్వం కురుక్షేత్రంలో ముద్గులుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పొలములో రాలిన ధాన్యం ఏరుకొని జీవిస్తూ ఉండేవాడు. కటిక దరిద్రుడు, సత్యవ్రతుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఉన్నంతలో అతిథులను సత్కరించేవాడు. ఒక్కరోజు అతని ఇంటికి దుర్వాసురుడు అనే ఒక ముని వచ్చాడు. అతడు చూడడానికి పిచ్చివాని వలె ఉన్నాడు. ముద్గులుడు దుర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు. అలా ప్రతి అమావాస్య, పౌర్ణమికి ముద్గులుని ఇంటికి దుర్వాసురుడు వస్తూనే ఉన్నాడు. ముద్గులుడు తాను తినకుండా అతను నిరాహారుడై దుర్వాసురునికి భోజనం పెట్టేవాడు. ఆ విధంగా 6 పర్వదినాలు వరుసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గులిని చూసి దుర్వాసురుడు ఆశ్చర్యపోయాడు. ఒక్కరోజు దుర్వాసురుడు, ముద్గుల మహర్షి, నీ వంటి దానశీలిని నేను ఇంతవరకు చూడలేదు. నీవు సద్గుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. ఏమాత్రం ఎవరిగించుకోకుండా, కోపం లేకుండా, అవమానించకుండా నాకు అతిథి పూజ చేశావు. నీ అన్నదానం, సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించకపోవటమే నీ సంపద. మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచితేనే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేశావు. అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక దేవదూత విమానం తీసుకువచ్చి ముద్గులినితో, మహాముని, నీవు చేసిన పుణ్యం వలన నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కుము అని చెప్పారు. ముద్గులుడు ఆ దేవదూతను చూసి, అయ్యా, దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు, యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరస్సులు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, మరుత్తులు నివసిస్తూ ఉంటారు. మేరు పర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, వ్యాధులు, ముసలితనం ఉండదు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంతకాలం దుఃఖం ఉండదు. నిరంతరం సౌఖ్యం, ఆనందం ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువలు, మహర్షులు మాత్రం ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనమవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు.
అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యఫలం అనుభవించిన తర్వాత మరలా భూలోకానికి వస్తారు. వచ్చిన మానవుడు వాటిని విడవలేక వేదనకు గురి అవుతాడు. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్న వారిని చూసి మనసులో బాధపడుతూ ఉంటారు. బ్రహ్మలోకం శాశ్వతం, స్వర్గలోకం అనుభవానికి మాత్రమే. భూలోకం కర్మభూమి. భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు అని చెప్పి స్వర్గలోకానికి రమ్మని మద్గులిని పిలిచాడు. ఆ మాటలు విని మద్గులుడు, అయ్యా, అయితే నాకు అశాశ్వతమైన స్వర్గ సుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మ లేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. దేవదూత మద్గులని మాటలు విని ఆశ్చర్యపోయి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మద్గులుడు ద్వంద్వముల యందు ఆసక్తి వదిలి అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు, జీవాత్మకుడు అయ్యాడు. కనుక ధర్మరాజా, నీవు రాజ్యం పోయినందుకు చింతించవలదు అని హితబోధ చేశాడు. తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. డబ్బు ఒక్కటే కాదు, ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంట్లో గొడవలు రావటం, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు, డబ్బు సమస్యలు, పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, ఇలా ఒకటి కాదు, ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి. ఏం లేదు, గురువారం రోజు చక్కగా ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపు కలపండి. పసుపు అందరి ఇంట్లో ఉంటుంది. పసుపు చాలా పవిత్రమైన పదార్థం, అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమి ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. చక్కగా నీటిలో పసుపును కలపండి. గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూట చేయవద్దు. ముందు గ్లాస్ పసుపు నీటిని తీసుకుని దానిలో 1 వేపాకును వేయండి. చాలు, ఒకే 1 వేపాకు చాలు. ఇలా వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకుని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి. బెడ్రూమ్, కిచెన్, హాల్, బాత్రూమ్ ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు ఈ గదిలోని నకారాత్మక శక్తులు పోవాలి. మా ఇంటిపై ఉన్న నర దృష్టి, నర ఘోష, నర కన్ను అన్నీ కూడా పోవాలని మనసారా సంకల్పం చేసుకోండి. అలా సంకల్పం చేసుకుంటూ అన్ని గదుల్లో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలివేయండి. రాత్రికి ఎలాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు కనుక ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలివేయండి. మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీటిని తీసి ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పాడవేసేయండి. డ్రైనేజ్లో అయినా సరే పోయవచ్చు, లేదంటే ఏదైనా పనికిరాని పచ్చిటి మొక్క మొదట్లో పోసేయండి. ఇలా గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, గొడవలు, నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు, నరదృష్టి, నరకన్ను అన్నీ కూడా పోతాయి. మీ జీవితం చాలా చక్కగా మారుతుంది. కాబట్టి భరించలేని కష్టాలలో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా 24 గంటల్లో ఫలితాన్ని అనుభవిస్తారు. మీకు అంతా మంచే జరుగుతుంది. భరించలేని కష్టాలు ఉన్నవారు గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు. 1 గంటలోపే మీకు ఉన్న కష్టాలు పోతాయి, సమస్యలు, బాధలు పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, ధనవంతులుగా మారిపోతారు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉన్నది అంటే అది అప్పుల సమస్యే. అప్పుల వలన అనేక మంది ఎంతో మదనపడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నవారు ఉన్నారు. కొంతమంది అప్పులు చేసి జీవితాంతం ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇలా భరించలేని సమస్యలు ఉన్న వారందరూ కూడా
గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే చిన్న పని చేయండి చాలు, ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా పోతాయి. గంటలోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వేప చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి వేప చెట్టుకు ఉంది. వేప చెట్టు అమ్మవారి స్వరూపం. అందుకే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే పోలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుతారు. అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి వేప చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి మేము సంతోషంగా జీవించాలి, లేదా నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది, ఆ సమస్య తీరాలి, నేను సంతోషంగా ఉండాలి అని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీరాలని కోరికను పేపర్ మీద రాయండి. మామూలుగా పెన్నుతో రాయండి చాలు. అలా రాసిన తర్వాత ఈ పేపర్ను మడతపెట్టి 3 సార్లు వేప చెట్టుకు తాకించండి. ఆ తర్వాత ఈ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతిపెట్టేయండి. కుదిరితే ఒక 2 నిమిషాలు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన ఆ వేప చెట్టే మీ కష్టాలను తొలగిస్తుంది, మీ కోరికలను నెరవేరుస్తుంది. గంటలోపే ఏదో ఒక విధంగా మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. చేసి చూడండి, మీరే 100% ఫలితాలను అనుభవిస్తారు. మీకు వేప చెట్టు కనిపిస్తేనే ఈ పరిహారం చేయాలని లేదు. మీకు వేప చెట్టు కనిపించకపోయినా మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కష్టాలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. గురువారం రోజు పసుపు కొమ్ములతో ఇలా చేస్తే చాలు, బంగారము, భూములు, కార్లు, ఇళ్ళు, స్థలాలు అన్నీ కూడా కొనుక్కునేంత ధనం వస్తుంది, రాజయోగం పడుతుంది. పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం వస్తుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ధనం కావాలి, సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, భూమి కావాలి, వస్తువులు కావాలి, బంగారం కావాలి, విలాసవంతమైన జీవితం కావాలి అని ఆశపడుతూ ఉంటారు. ఇలా రకరకాల వస్తువులు కొనుక్కోవాలి అనే కోరికలు ఉన్నవారు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా కావలసినవి కొనుక్కుంటూ ఉంటారు. అంటే అలా కొనుక్కునే మార్గాలు తెలుస్తాయి. మరి గురువారం రోజు పసుపు కొమ్ములతో ఏం చేస్తే కావలసినవి కొనుక్కునే యోగం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా ఈ రోజుల్లో అందరికీ ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, భూములు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అనే కోరికలు ఉంటూ ఉన్నాయి. లగ్జరీ లైఫ్ను అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ కొనాలంటే డబ్బు కావాలి. ఎవరైనా డబ్బు కావాలని కోరుకుంటారు. ఆ డబ్బు అనేది కష్టపడితేనే వస్తుంది. కానీ ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవట్లేదు అంటే పూర్వ కర్మల ప్రభావం మన మీద ఉందని అర్థం చేసుకోవాలి. మనం ఈ జన్మలో ఎంత డబ్బును సంపాదించి తీసుకుంటున్నామో అది పూర్వజన్మల పుణ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వజన్మలో బాగా పుణ్యం చేస్తే ఈ జన్మలో బాగా డబ్బు వస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఎంత కష్టపడినా డబ్బు రావటం లేదు, మేము కొనాలి అనుకున్నవి కొనుక్కోలేకపోతూ ఉన్నాము, ఇల్లు, కారు, స్థలాలు, బంగారము ఇవన్నీ కొనాలి అనుకుంటున్నాం కానీ కొనలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారు పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అనుకున్న వస్తువులు కొనుక్కునే మార్గాలు తెలుస్తాయి.
ఒక్కోసారి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొనాలి అనుకున్న వస్తువులు కొనలేము. ఏదో ఒక ఆటంకం ఏర్పడి ఆగిపోతూ ఉంటుంది. అంటే జాతకరీత్యా గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోతే కొనాలి అనుకున్న వస్తువులు కొనలేము. అదే గ్రహాలు అనుకూలంగా ఉంటే స్థలాలు, బంగారము, ఇల్లు, వస్తువులు ఇవన్నీ కొనుక్కోగలుగుతాము. ధనం నిలబడుతుంది, చేతికి డబ్బులు వస్తాయి. ఈ పరిహారాన్ని గురువారం రోజు చేయటం వలన గ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది. ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది చాలా చక్కటి పరిహారం. ఎవరైతే రకరకాల వస్తువులు, స్థలాలు, బంగారము, ఫ్లాట్లు కొనుక్కోవాలి అనే కోరికతో ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే తప్పక వారి కోరిక నెరవేరుతుంది, మంచి శుభ ఫలితాలు వస్తాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. నమ్మకంతో చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాన్ని ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరైనా సరే చేసుకోవచ్చు. మైలులో ఉన్నవారు చేయకూడదు. ఈ పరిహారానికి ముఖ్యంగా ఒక ఎర్రటి క్లాత్, ఒక పావు కిలో పసుపు కొమ్ములు కావాలి. గురువారం రోజు ఈ పరిహారం చేసుకోవాలి. గురువారం రోజు చక్కగా స్నానం చేసుకొని చేయాలి. స్నానం చేయకుండా ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం కోసం కిలోంపావు పసుపు కొమ్ములు తీసుకోవాలి. మాకంత స్తోమత లేదు అనుకునేవారు ఒక పావు కేజీ పసుపు కొమ్ములు తీసుకోండి. కేజీంపావు కొనలేము అనుకునేవారు పావు కేజీ పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేసుకునే అవకాశం కూడా మనకు శాస్త్రాల్లో ఇచ్చారు. మీరు పావు కేజీ పసుపు కొమ్ములతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే మాత్రం కేజీంపావు పసుపు కొమ్ములతో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కనుక ముందు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి. దానిలో పసుపు కొమ్ములను వేసి మూటగా కట్టండి. ఈ పరిహారానికి వాడే పసుపు కొమ్ములు ఎలాంటి పుచ్చులు, పురుగులు లేకుండా స్వచ్ఛంగా, నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. మంచి పసుపు కొమ్ములు తీసుకొని మూటగా కట్టండి. ఇలా కట్టిన తర్వాత ఈ మూటను చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత ఓం బృహస్పతియే నమః అని 7 సార్లు గురుడికి సంబంధించిన మంత్రాలు చదువుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ మూటను ఎవరికైనా సరే ఒక పేదవారికి దానంగా ఇవ్వండి. లేదంటే మీ ఇంట్లో పనిచేసే వారికి కానీ, రోడ్డు పక్కన అడుక్కునే వారికి కానీ దానంగా ఇచ్చేయండి. ఇలా పసుపు కొమ్ములు దానం ఇస్తే తీసుకుంటారో తీసుకోరో అనే సందేహం మీకు కలిగితే ఈ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ వదిలివేయండి. ఈ 2 చెట్ల దగ్గర మాత్రమే పడవేయాలి. ఈ 2 చెట్లు కూడా మాకు అందుబాటులో లేవు అనుకునేవారు గుడి ప్రాంగణంలో ఈ మూటను పెట్టేసి వచ్చేయండి. అంటే ఎవరికి ఇవ్వడానికి కుదరనప్పుడు రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ పెట్టండి. ఆ 2 చెట్ల దగ్గర కూడా పెట్టడం మీకు కుదరకపోతే గుడి ప్రాంగణంలో పెట్టేయండి. ఈ విధంగా ఈ పరిహారాన్ని చేయటం వలన 100% ఫలితం వస్తుంది. ఈ పరిహారం చేస్తే ఫలితం వస్తుందా రాదా అనే అనుమానంతో మాత్రం ఈ పరిహారం చేయకండి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అనే నమ్మకంతో, గట్టి విశ్వాసంతో చేయండి. అప్పుడు తప్పకుండా మీరు కోరుకుంది నెరవేరుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. ధనం మీ చేతిలో నిలబడుతుంది. భూమి, బంగారము, ఇళ్ళు, కారు ఇలా మీరు ఏవైతే వస్తువులు కొనాలి అని అనుకుంటూ ఉంటారో అవి ఖచ్చితంగా కొంటారు. గురువారం రోజు మాత్రమే ఈ పరిహారం చేయండి. మిగిలిన రోజుల్లో చేసిన ఫలితాలు రావు. ఎందుకంటే పదార్థంలో ఉన్న శక్తి, పంచభూతాల్లో ఉన్న శక్తి కలిస్తేనే మనకు విశేషమైన ఫలితం వస్తుంది. అది కూడా నమ్మకంతో చేస్తేనే వస్తుంది. ఈ పరిహారం చూడడానికి, వినడానికి ఈజీగా అనిపిస్తాయి, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా వస్తుంది. కాబట్టి భూములు, బంగారము, కారు, ఇల్లు, ఇంట్లో వస్తువులు, లగ్జరీ లైఫ్ ఇలా కోరుకున్నవి కొనుక్కోవాలి, కోరినంత ధనం కావాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.